అస్పెండియారో కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవాన్ని హైదరాబాదులో ఘనంగా నిర్వహించి చరిత్ర సృష్టించింది నియో. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు ముఖ్య అతిథిగాను, డాక్టర్ దేవయ్య, డాక్టర్ రుద్రమదేవి దంపతులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీరామ్, నియో గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆవులప్ప, నియో డైరెక్టర్ అంబాసిడర్ బి దివ్యరాజ్ రెడ్డి, నియో సీఈఓ కృష్ణంరాజ్, అంబాసిడర్ నజీబ్ మొదలగు వారు పాల్గొన్న ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు గారు అధ్యక్షత వహించారు. నియో ద్వారా కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న సుమారు 100 మంది తెలుగువారితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది వారి తల్లిదండ్రుల సమక్షంలో మెడికల్ డిగ్రీస్ను అందుకున్నారు. Unfortunately, according to this situation of COVID-19, I'm sitting here in Kazakhstan and I'm not there with you, but I'm proud of you. Your parents are proud of you. Your teachers are proud of you. It's the first big amount graduates of International Medical School from India. Be true to your profession and certainly never stop to improve and congratulate Neo Institute of Science and Technologies. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో మెడికల్ డిగ్రీ అందుకోలేకపోతున్నామన్న ఆవేదన చెందుతోన్న తమ విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో మెడికల్ డిగ్రీలను ప్రదానం చేసి వారి జీవిత స్వప్నాలను సాకారం చేసింది నియో. సంక్లిష్ట సమయాల్లో తమ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచే నియో ఈ కరోనా కష్టకాలంలోనూ వారికి బాసటగా నిలిచింది. అసాధ్యమనుకున్న స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు చదువులో అత్యంత ప్రతిభను కనబరిచిన వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసింది. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బాధితులకు మెరుగైన వైద్య సేవలందించిన తమ పూర్వ విద్యార్థులకు కరోనా వారియర్స్ పేరుతో అవార్డులందించి వారిలో మరింత స్ఫూర్తిని నింపింది నియో. వరల్డ్ హ్యుమానిటీ కమిషన్ వారి యంగ్ అచీవర్ అవార్డుతో సత్కరించింది నియో. అంతేకాదు, కరోనా కష్టకాలంలో మధ్యతరగతి విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాలు, ఫీజులో రాయితీలు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, వాయిదా పద్ధతుల్లో ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది నియో. విద్యార్థులకు సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేంతవరకు అలుపెరగని కృషి చేసిన యోధుడు పద్మరాజు గారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పద్మరాజు గారి మరణానంతరం ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటేనే వారి హృదయాలలో ఆయనకున్న స్థానమేంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు గోల్డ్ మెడల్స్ పొంది డాక్టర్లుగా మననే ప్రజలకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి సేవలు అందించినటువంటి కోవిడ్ వారియర్స్ కి డాక్టర్ కావాలన్న కళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సాధ్యం కాకపోతే మన పిల్లలు వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ ఈ దేశంలో టెస్ట్ పెడితే పాస్ అయి కొన్ని వేలాది మంది ఇక్కడ సర్వీస్ అందిస్తూ ఉన్నారు. ఇంతమంది రాజుగారు ఒక మాట చెప్పారు, మొత్తం ఈ వ్యవస్థలో వైద్యో నారాయణో హరి, దేవుని తర్వాత గొప్పగా భావించే వ్యక్తి డాక్టర్ మాత్రమే. డాక్టర్ కోర్స్ కేవలం డిగ్రీ మాత్రమే కాదు, డాక్టర్ కోర్స్ వ్యాపారం కోసం మాత్రమే కాదు. ఏ డాక్టర్ ఈ ప్రాణాన్ని పడగ పెట్టి సాటి మనిషిని కాపాడే ఒక దాతృత్వం ఉన్న విషయంలో మర్చిపోవద్దు. ఆ కమిట్మెంట్ ఉంటేనే డాక్టర్ అవుతాడు. మీరు గొప్పగా ఎదగాలని, మీరు ఎదిగితే ఇలా ప్రజలకు గొప్ప లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించాలని, మీరు నిన్నటి వరకు మీ అమ్మా నాన్న ఆస్తి మాత్రమే రేపటి నుంచి సమాజ ఆస్తిగా భావిస్తుంది. కాబట్టి మీరు క్వాలిటీ డాక్టర్లుగా, సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్లుగా, పీపుల్ ఓరియంటెడ్ డాక్టర్లు ఎదగాలని చెప్పి మనసు కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. డాక్టర్ కావాలన్న వారి కలలను సాకారం చేసుకోవాల్సిందిగా కోరుతోంది నియో.